హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వచ్చేసి మా నెల్లూరు స్పెషల్ బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం వచ్చేసి ఫస్ట్ చింతపండుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వచ్చేసి బెండకాయ, టమోటా, పచ్చిమిరపకాయలు నీట్గా వాష్ చేసుకొని అంటే కట్ చేసేసుకొని ఇంకొక దబర్లో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి నేను గ్యాస్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న వాటిని వేడి వరకు సపరేట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రోట్లో వచ్చేసి ఫస్ట్ పచ్చిమిరపకాయ, చింతపండు, ఉప్పు వేసుకొని బాగా దంచుకోవాలి. తర్వాత వచ్చేసి టమోటా వేసుకొని బాగా దంచుకోవాలి. తర్వాత వచ్చేసి బెండకాయని వేసుకొని ఒక 80% వరకే దంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని ఎక్కువ పచ్చడి ఉంది కాబట్టి కొంచెం పక్కకు తీసుకుంటున్నాను. తర్వాత దీంట్లో ఒక 4 వెల్లుల్లి రబ్బలు, ఒక మీడియం సైజు ఎర్రగడ్డ వేసుకొని బాగా దంచేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంతకుముందు మనం పక్కకు తీసి పెట్టుకున్న పచ్చని అంతా మిక్స్ చేసేసుకొని బాగా ఒకసారి దంచేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇది రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా వీడియో మీకు